పిల్లలకైతే కాస్త దూరంగా ఉండేది కనిపించదు. సో అలాంటి పవర్ను ప్రిసర్వ్ చేసి మనం ఆ దోషాన్ని నివారించుకోవడానికి మనకు మరి అందులో భాగంగా మా పాఠశాలకు అనేక పర్యాయాలు చేస్తున్నటువంటి ఆప్తాలిక్ ఆఫీసర్ శ్రీ ఉరుకుందప్ప సార్ గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ టీము ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలను విజిట్ చేయడం, పిల్లలకు అద్దాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా పిల్లలు మీకు ఎంతో రుణపడి ఉండాలి సార్. ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరి అద్దాలు ఎప్పుడు కూడా రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. ఆ దోషాన్ని నివారించుకోవాలి అంటే ఒక గంట వాడి లేదా అరగంట. సో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు మీరు పడుతున్న ఇబ్బందులు కూడా గుర్తించి చాలామందికి కూడా కొద్దిగా కంటి చూపు లోపం వలన ఇందాక మీ హెచ్ఎం గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. లాస్ట్ రోలో ఉన్న వాళ్ళకి సరిగా కనిపించదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మీకు ఐ టెస్ట్ అన్నీ కూడా చేసి తర్వాత మీ పవర్కి తగినట్టు గ్లాసెస్ కూడా ఇప్పుడు రెడీగా వచ్చాయి. జనరల్గా ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ మన మున్సిపల్ ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడము, డాక్టర్స్ ఆఫీసర్స్ అంతా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడం వల్ల మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యింది. సో ఈ కార్యక్రమంలో మీకు అందరికీ కూడా ఇది అందజేసి సో మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి సో కంటి చూపు లోపంలో ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో మీ చదువులో అది ఆ ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా కొన్ని కారణాలు కూడా ఉంటాయి మీకు కంటి చూపు లోపం రావడానికి కారణాలు. ఇందాక ఎంఈఓ గారు చెప్పినట్టు ఎక్కువ మొబైల్ ఫోన్స్ వాడడం కూడా ఒక కారణం ఉంది దీనికి. అలాగే మీరు తీసుకునే ఫుడ్ కూడా కొద్దిగా దీనికి ఒక రీజన్ అయి ఉంటుంది. సో ఇవి తీసుకుంటారు, బట్ ఫర్దర్గా ఏమీ రాకుండా కూడా మీరు ఎవరైతే ఇప్పుడు ప్రాపర్గా ఉన్నారో అంటే చూడగలుగుతున్నారో నెక్స్ట్ టైం మీరు గ్లాసెస్ అవసరం లేకుండా ఈ మొబైల్ ఫోన్స్ దూరంగా ఉంచడం కానీ అలాగే మీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకొని ఇంత అవసరం లేకుండా చూడండి. సో ఎలాగో రిపీటెడ్గా ఇంకేమైనా ఒకవేళ వస్తే కూడా వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయిస్తారు, ఇలాంటి క్లాసెస్ కూడా ఇస్తారు. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా ఇవాళ రాష్ట్రంలో దేశంలో తీవ్రమైనటువంటి వ్యాధి క్యాన్సర్ ఏదైతే ఉందో ఆ క్యాన్సర్కి సంబంధించి కూడా మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మంత్రిగా అయిన తర్వాత దాదాపుగా రాష్ట్రంలో ఇప్పటికే 70 లక్షలకు పైగా క్యాన్సర్లకు సంబంధించిన టెస్టు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తింటున్నటువంటి ఆహారం వలన, విటమిన్ లోపం వలన ఈ రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అభద్రతాభావం, అనారోగ్యకరమైనటువంటి బాడీ తయారు కావడం, మన శరీరం తయారు కావడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా నేను మంత్రి గారి తరపున విజ్ఞప్తి చేస్తున్నా, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ధర్మవరంకి ఒక చరిత్ర ఉంది. ధర్మవరం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్నారు. కాబట్టి ధర్మవరం యొక్క శాసనసభ నియోజకవర్గం మొత్తం కూడా ఆరోగ్యకరమైనటువంటి శాసనసభ నియోజకవర్గంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి అనారోగ్యం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది. కాబట్టి మన యొక్క ఆహార అలవాట్లను మార్చుకొని మన కంటిని కావచ్చు, మన శరీరాన్ని కావచ్చు మనమే కాపాడుకోవాలని వారి తరపున మీకు వారు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు మీకు తెలియజేస్తూ ఇప్పుడు ఆర్టీఓ గారి చేతుల మీదుగా వైద్య విద్యా శాఖ మంత్రి వర్యులు వెంటనే మిగతా పనులన్నీ పక్కన పెట్టి స్కూల్ విద్యార్థులు వెళ్ళండి అని మమ్మల్ని ఆగస్టు నెలలో ప్రతి స్కూల్కి వెళ్ళేటట్లు యాక్షన్ ప్లాన్ స్టేట్ అంతా ఇచ్చారు సార్. అందులో భాగంగా నేను ఇక్కడ 3-4 మండలాలు స్క్రీన్ చేయడం జరిగింది. దాంట్లో ధర్మవరం అర్బన్ అండ్ రూరల్కి మరి కనగానపల్లి, చెన్నకొత్తపల్లి చేశాను సార్. మొత్తం దాదాపు 18,000 మందికి చేస్తే 641 మందికి నేను అద్దాలు గుర్తించడం జరిగింది సార్. మన జిల్లాలో మొత్తం 3,500 మందికి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గుర్తించి ప్రభుత్వానికి సబ్మిట్ చేశాము. అందరికీ కూడా అద్దాలు ఈరోజు సార్ మీరు ఆ సైడ్ వెళ్ళాలా సార్?
హ్యాబిట్ బాగా ఉంటే అట్లే ఉంటుంది, లేకపోతే మళ్ళీ పెరుగుతారు. నెక్స్ట్ సార్ మీరు ఎన్నికెళ్ళండి. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా మాకు ఓకే. ఈ కార్యక్రమానికి ఎన్నో పనుల ఒత్తిడిలో ఉన్న అధికారులు, ఆర్డీఓ గారు, గౌరవ హరీష్ గారు, మరి వాళ్ళ యొక్క ఇతర మిత్ర బృందం అందరూ మా పాఠశాలకు వచ్చేసి మీ అందరికీ ఈ అద్దాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు వారందరికీ కూడా మా పాఠశాల